నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం 11వ భాగం. అక్కడి నుంచి వారు నాతోటి కూడా ఒక బంట్రోతునిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు. మా స్టీమరు సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా గొప్పదిగా కనబడ్డది. నా తోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకువెళ్ళి అందులో నన్నెక్కమని తను కూడా ఎక్కాడు. దాంట్లో అదివరకే చాలామంది దొరలు దొరసానులు ఉన్నారు. ఇలాంటివే ఇంకా 2-3 నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకుని మా స్టీమర్ కేసే వెళుతున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కేవాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మళంగా స్టీమర్ దగ్గరికి చేరాము. మొన్నటికి మళ్ళీనే నిచ్చెన కిందకి దింపారు. ఒక్కొక్కళ్ళమే పైకి ఎక్కాం. ఒక్క పెద్ద మేడ మీద నించుని కిందికి చూస్తున్నట్లుగా ఉంది. దాని మీద నించుని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకువెళ్ళి లోపలెక్కడో పెట్టేశాడు. మేమంతా చాలామందిమి అక్కడ నిలబడి సముద్రం కేసి, తక్కిన స్టీమర్లకేసి, ధరిని ఉన్న మేడలకేసి చూస్తున్నాం. ఇంతలోకే గంట వినపడ్డది. కిందకు దిగేవాళ్లంతా దిగిపోమ్మని కేక వేశారు. పైకి వచ్చిన చాలామంది మళ్ళీ ఆ చిన్న నావలోకి దిగి పైనున్న వాళ్ళకేసి చూస్తూ చేతులు ఊపుతూ వెళుతున్నారు. వాళ్ళంతా తమ వాళ్ళని సాగనంపడానికి వచ్చారు కదా అనుకున్నాను. మా ఊరి నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరూ లేరు కదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారినై పక్షిలాగా నూతన ప్రపంచంలోకి వెళుతున్నాను కదా అనుకున్నాను. నా ఉత్తరం చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేటప్పటికీ పట్టరాని దుఃఖం వచ్చింది. మా స్టీమరు బయలుదేరింది. చిన్న నావల్లో వాళ్ళు ఇంకా స్టీమరులో వాళ్ళకి మనుష్యుల ఆనవాళ్ళు తెలియకపోయినా జేబు రుమాళ్ళు విసురుతున్నారు. మళ్ళీ ఎన్నాళ్లకో కదా ఈ దేశం రావడం అనుకున్నాను. వచ్చేదాకా మట్టుకు నమ్మకమేమిటి? పరదేశంలోనే కడతేరుతానేమోనని భయం వేసింది. భూమి కనపడి కనపడకుండా ఉంది. తల్లి దయ ఉంచు అని ఒక్క దండం పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చంటి పిల్లవాడిలాగా రాగాలెడుతూ అక్కడే నిలబడ్డాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఒక మనిషి వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు. నిద్రలో నుంచి లేచినట్టు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనం అన్నట్టు నాకేసి చూశాడు. ఇంకోవైపున ఒక దొరసాని నా దుఃఖం గ్రహించినట్టుగా నాకేసి జాలిగా చూశారు. నా భుజం మీద చెయ్యి వేసిన అతను తనతోటి కూడా రమ్మని సంజ్ఞ చేశాడు. ఎందుకో తెలియకుండా కళ్ళు తుడుచుకుని అతని వెంబడే వెళ్ళాను. 2 అంతస్తులు మెట్లు దింపి అడుగున ఒక హాల్లో నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి నా సామాను కేసి చూపించాడు. ఇది నేను ఉండవలసిన గది కాబోలు అనుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కగా ఒకదాని మీద ఒకటి 2-3 పొడుగాటి బల్లలున్నాయి. వాట్లపైన పరుపులు పరిచి ఉన్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణి బూర్లెమూకుడు, అందులోకి కుళాయి ఉన్నవి. పక్కనే ఒక సబ్బు పెట్టి ఉన్నది. ఇంకో పక్క 2 తువ్వాళ్ళున్నాయి. నా తలారు దిక్కునున్న గోడకి గుండ్రని రంధ్రము, దానికో గాజు తలుపు ఉన్నవి. అదే మా గది కిటికీ. అందులోంచి సముద్రం చక్కగా కనపడుతుండేది. పై బల్లల మీదికెక్కడానికి ఒక చిన్న నిచ్చెన ఉన్నది. నేను గదిలోకి వచ్చేసరికే పై 2 బల్లల మీద 2 చైనా కుర్రవాళ్ళు కూచుని తమ సామాను సవరించుకుంటున్నారు. నేను నా పెట్టి అది మంచం కిందకి తోసివేసి సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాను. చీకటి పడ్డది. గదిలో మొన్నటి స్టీమర్లో మళ్ళీనే
ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూటు బిగువుగా ఉండడం మూలాన్ని విప్పేస్తే బాగుంటుందని తోచింది. నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచె పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్టుతోటే కూచున్నాను. పై కుర్రాళ్ళిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవళ్ళు చూస్తే నాకేం. ఇంకా రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను. భోజనం స్టీమర్ వాళ్ళు పెడతారో, అసలు ఎలాంటి భోజనం పెడతారో, ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాళ్ళని అడగడం మరిచిపోయాను. మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గర ఏమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్ళు అడగడమే మర్చిపోయారో, లేకపోతే పాపం ఏమీ తినలేదని విడిచిపెట్టారో, ఏ సంగతి దిగి వచ్చే హడావిల్లో అడగడం మర్చిపోయాను. ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి, మరపొయ్యి వగైరా ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకుందామని పెట్టె తీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతలోకే 1 గంట వినపడ్డది. పైనున్న కుర్రవాళ్ళిద్దరూ కిందకి దిగి నన్ను కూడా రమ్మన్నారు. రమ్మన్నారేమోనని వాళ్ళ సంజ్ఞల వల్ల నేను గ్రహించాను. వాళ్ళు మాట్లాడిన భాష ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎక్కడికో చూద్దామని వాళ్ళతోటి వెళ్ళాను. మా గది ముందున్న హాలులో బల్ల మీద తెల్లని గుడ్డ పరిచి మామూలు పింగాణి పళ్ళాలు, కత్తులు, కఠార్లు అన్నీ అమర్చి ఉన్నాయి. అది చూసేసరికి కొంత ధైర్యం వచ్చింది. సరే, మనకు స్వహస్తపాకం తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో పెట్టి నేను కూడా పంక్తి భోజనానికి తయారయ్యాను. అక్కడ మొత్తం 30-40 మంది దొరలున్నారు. 10-15 దొరసానులున్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవడం ఆరంభించారు. వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు. ఫ్రెంచ్ స్టీమర్ అన్నారు కనుక ఫ్రెంచ్ ఏమో అనుకున్నాను. అంతా నన్ను నా వేషం చూసి లోపల ఏమనుకున్నారో కానీ వాళ్ళ భాషలో నన్నేదో అడిగారు. నేను ఇంగ్లీషున సమాధానం చెప్పాను. వాళ్ళ భాష నాకు తెలియదని వాళ్ళంతా వెర్రిమొగాలేసుకుని నాకేసి చూశారు. పోనీ తెలుగున చెబుదామా అనుకున్నాను. అయినా వీళ్ల మొహం ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేమి తెలుస్తుంది అనుకున్నాను. ఇక లాభం లేదనుకుని వాళ్ళ ధోరణి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకు మట్టుకు కొంచెం భయం వేసింది. స్టీమర్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు. మనతోటి మాట్లాడేవాళ్ళైనా ఎవ్వళ్ళు ఉండరు కాబోలు. కాలం ఎలా గడుస్తుందా అనుకున్నాను. ఇంకో క్షణానికి వడ్డన ఆరంభమైంది. ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది. ఒక మనిషి ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకురావడము, ఎవళ్లకు కావలసినంత వాళ్ళు తీసుకుని వాళ్ళ కంచాల్లో పెట్టుకోవడమును, తెచ్చిన పదార్థము దాని ఆకారము వల్ల, వాసన వల్ల బ్రాహ్మణులు ముట్టుకోదగ్గది కాదనుకున్నాను. మన దేశంలో మాంసం తినేవాళ్ళైనా కూరలాగా వండుకుని అన్నంలో వేసుకు తింటారని అనుకున్నాను. వీళ్ళు అన్నం లేకుండా ఒట్టి మాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. నాకు అక్కర్లేదన్నాను. వాడు ఆశ్చర్యపోయి నాకేసి చూశాడు. నాకు అర్థం కాలేదు. ఏమిటా దిక్కుమాలిన భాష, స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడరాదా అన్నాను. వాడికి చెబితేనేమి, గోడకు చెబితేనేమి, నేనన్నది వాడికి తెలిసేడిస్తేగా. ఇంక మన కర్మము అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవలసిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్ళబోతూ ఉంటే వాడు కూచోమని సంజ్ఞ చేసి వెళ్ళి ఇంకో దొరని తీసుకొచ్చాడు. ఆ వచ్చినాయన ఏదో భాషలోనే మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చింది. మొదటివాడి వంక చూసి, ఈ అఘోరానికి వాణ్ణి కూడా తీసుకొచ్చావెందుకు? నీవు అఘోరించావు కదా అన్నాను తెలుగున. అవును, వాడికి అర్థం కానప్పుడు ఏ భాష అయితేనేమి, తెలుగు అయితేనేమి. కొత్తగా వచ్చిన వాడికి ఒక ముక్కన్నరో ఇంగ్లీష్ వచ్చునని తోచింది. సంజ్ఞల వల్ల అయితేనేమి, వాడికి నాకు అర్థం కాని ఇంగ్లీషు భాష వల్లనైతేనేమి, భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏం అన్నాడు. నేను మాంసం తినను అన్నాను. అనేటప్పటికీ నా అవస్థ వాడు గ్రహించుకుని కూర్చోమని సంజ్ఞ చేసి
వడ్డన మనిషిని తీసుకువెళ్ళి చక్కగా రొట్టెలు 2, మరి కాస్త వెన్న, కాసిన్ని ఉడకేసిన బంగాళాదుంపలు పంపించాడు. కడుపు నిండడానికి ఏమైతేనేమి అవే తిన్నాను. అది పూర్తయ్యేటప్పటికి అందరికీ కూడా సగ్గుబియ్యం క్షీరాన్నం తీసుకొచ్చాడు. సరే, ఇది బాగుందనుకుని నాకిష్టం కూడానేమో మరి కాస్త పుచ్చుకున్నాను. రోజూ ఇలా ఉంటే చాలు అనుకున్నాను. నలుగురితోటి పాటు లేచి నా గదిలోకి వచ్చాను. స్టీమర్ వాళ్లే పరుపులు అవి వేసి ఉంచడం మూలాన నా మంచము బొంత తీయవలసిన అవసరం లేకపోయింది. ఆ పరుపు మీదనే పడుకుని చీకట్లో ఈ మహాసముద్రంలో స్టీమర్కు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెళుకు వచ్చింది. లఘుశంకకు వెళ్ళవలసిన అనుమానంగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళడానికి తోచలేదు. ఎవ్వళ్ళని అడుగుదామన్నా ఎవ్వళ్ళు కనపడరు. నా గదిలో కుర్రాళ్ళని లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్లకు తెలియదు. ఏం చేయడానికి తోచలేదు. అలాగే బలవంతాన బిగపట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకుని కూర్చున్నాను. నిద్రపోదామంటే నిద్ర పట్టదు. నిమిషం ఒక యుగంగా ఉంది. ఎలాగైతేనేమి తెల్లవారింది. లేచి హాల్లోకి వచ్చాను. అక్కడున్న ఒకరి దగ్గరికి వెళ్ళి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీషును అడిగాను. వాడికి అర్థం కాలేదు నా భాష. వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఇలా 4-5గురిని అడిగి చూశాను. ఎవ్వళ్ళు నన్ను గ్రహించుకోలేకపోయారు. నా బాధ చెప్పశక్యం కాకుండా ఉంది. ఇంకొక్క క్షణం ఉంటే పొట్ట బద్దలవుతుందేమోనన్న భయం వేసింది. పోనీ సంజ్ఞ చేద్దామా అంటే ఎలాగూ సంజ్ఞ చేయడం? సంజ్ఞ చేయడానికి మట్టుకు వాళ్ళకేం సంజ్ఞ చేస్తే తెలుస్తుందో. అక్కడికి మన దేశాచారాన్ని బట్టి 1 వేలు చూపించాను. ఎవ్వళ్లకు తెలియలేదు. 2 వేళ్ళు చూపించాను. దానికి సమాధానం రాలేదు. వాళ్ళ దేశంలో 3 వేళ్ళు చూపిస్తారేమోననుకుని 3 వేళ్ళు కూడా చూపించాను. అది అర్థం చేసుకోలేదు. ఒళ్ళు మండి 5 వేళ్ళు చూపించాను. అది లాభించలేదు. ఆఖరున ఏమి సంజ్ఞ చేశానో, ఎలా వాళ్లకు తెలియపరిచానో నా అవస్థ నాకే తెలీదు. పర్యవసానం మాత్రం ఒకడు తీసుకెళ్ళి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాల గదిని కూడా చెప్పాడు నేను అడగకుండానే. స్నానం మాట దేవుడెరుగునని ముందు తొందరగా దొడ్లోకి పరిగెత్తి బాధ తీర్చుకుని మళ్ళీ నా గదిలోకొచ్చి దంతధావనం చేసుకుని స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేశాను.